రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో డెంగ్యూ మలేరియా దోమల నివారణకై వైద్య అధికారులు ఇంటింటికి తిరుగుతూ పాయత్రం స్ప్రే పిచికారీ చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ సంపత్ మాట్లాడుతూ వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాలు వస్తాయి కాబట్టి ప్రజలు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అలాగే వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల దోమల లార్వా వ్యాప్తి చెంది డెంగ్యూ మలేరియా వస్తుందన్నారు. మన ఇంటి పరిసరాల్లో ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలని కోరారు. డెంగ్యూ మలేరియా వచ్చిన వ్యక్తులు భయభ్రాంతులకు గురి కాకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకోవాలని, అలాగే మంచి ఆహారం తీసుకోవాలని కోరారు. ఈ రోజు దోమల నివారణకై పాయిత్రం స్ప్రే పిచికారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎస్ దేవలక్ష్మి, ఎంఎల్హెచ్పి అర్చన, హెల్త్ అసిస్టెంట్ గంగాధర్, ఏఎన్ఎంలు విజయ, లావణ్య, ఆశా వర్కర్లు సుజాత, రత్నమాల, సుమలత, రజిత, లక్ష్మణ్, మోహన్ పాల్గొన్నారు. ఈ రోజు రుద్రంగి గ్రామంలో డెంగ్యూ పాజిటివ్ మేము ఎవరు డెంగ్యూ పాజిటివ్ అని ఎవరు భయపడకుండా, మాకు ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయని ఎవరు భయపడకుండా మంచి ఆహారం తీసుకుంటూ మంచి తీసుకుంటూ మంచిగా చూయించుకుంటే బాగుంటుంది. మన ఇంటి చుట్టుపక్కల మనమే ఏం చేయాలంటే ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని ఇక్కడ ఏం వర్షం నీరుని మనం ఉట్టిగా ఏదో వర్షం నీరు అనుకోవద్దు. అందులోనే లార్వా తయారైతే, పీప తయారైతే, దోమ తయారైతే పుట్టిన డెంగ్యూ పాజిటివ్ వస్తుంది. వచ్చినంత ముందు ఏం భయపడద్దు. ఇప్పుడు మేము ఈరోజు ఒక 100 ఇళ్లలో పయత్రం స్ప్రే చేయడం జరిగింది. మళ్ళీ హౌస్ టు హౌస్ తిరిగి కంటైనర్స్ లార్వా చూడడం జరిగింది. ఇక్కడ కొంతవరకు బాగానే ఉంది, శానిటేషన్ కూడా మంచిగా ఉంది. కాబట్టి మేము ప్రజలు ఎవరు భయపడద్దని మేము వైద్య ఆరోగ్య శాఖ, నేను జిల్లా సబ్ యూనిట్ ఆఫీసరు, మా వైద్య అధికారి, మా డిప్యూటీ డిఎంహెచ్ఓ అనుసారం ఇక్కడికి వచ్చి ఇలా ఇల్లు తిరిగి చేయడం జరిగింది.